హాయ్ అండి. నేను అరటికాయ గోంగూర కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తానండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. దానిలో ఒక 2 పచ్చిమిర్చి వేసా అండి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుంటే అండి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఇలా గుజ్జు కింద మగ్గాలి. ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకునండి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. అలాగే మగ్గిన తర్వాత అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. 2 అరటికాయలు ఇలా కట్ చేసి వాటర్‌లో వేసి పెట్టుకున్నా అండి. అవి వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఎప్పుడైనా. తొందరగా ఉడికిపోతాయన్నమాట. టేస్ట్ అయితే ఇలా వండుకుంటే చాలా బావుంటుందండి అరటికాయ. అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి కొంచెం సేపు. ముక్కలకి ఉప్పు, కారం పట్టేటట్టు మూత పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక స్పూను గసగసాలు, కొబ్బరి వేసుకుంటున్నా అండి. ఒక 2 యాలకులు, 2, 3 లవంగాలు వేసుకోవాలి. ఒక చిన్న చెక్క ముక్క వేసుకున్నా అండి. ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మీకు మసాలా వద్దనుకుంటే ఒక కొబ్బరి, గసాలు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నా సరిపోతుందండి. బావుంటుంది. మిక్సీ పట్టేసుకోవాలి. అరటికాయ ముక్కలు చూడండి మంచిగా మగ్గిపోయినాయి. మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. కొంచెం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. అలాగే వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే చిన్న గ్లాస్ అంతా మంచిగా మగ్గిపోతుందండి ఇది. నేనైతే గోంగూర అండి ఇది గోంగూర ఉడికించి ఇలా స్టోర్ చేసుకున్నాను ఉప్పు వేసుకుని. ఫ్రెష్‌గా గోంగూర దొరుకుతాయండి. చిన్న కట్టలు ఉంటాయి కదా! చిన్న కట్టలు ఒక కట్టైనా 2 కట్టలైనా వేసేసుకుంటే సరిపోతుంది. మీరు తినే పులుపుని బట్టండి. 2 స్పూన్లు వేసుకోవాలండి. ఒక స్పూనే వేయటం చూపించాను. ఇంకొక స్పూన్ వేసానండి. అది మిస్ అయిపోయింది క్లిప్పు. 2 స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అంటే పేస్ట్ చేసిన గోంగూర 2 స్పూన్లు వేసుకుంటే చక్కగా పుల్లగా చాలా బావుంటుందండి ఈ అరటికాయ కూర. మీరు ఒకసారి చేసుకొని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కొంచెం వాటర్ పోసుకునండి.
ఇలా గ్రేవీ కర్రీ కింద చేసుకోవచ్చు. లేకపోతే మీరు దగ్గరికైనా చేసేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మామూలుగా ఎప్పుడూ చేసుకునే అరటికాయ కూర కన్నా ఇలా చేసుకుంటే అండి టేస్ట్ బావుంది. అందరూ ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా చాలా బావుందండి ఈ కూరైతే. మీరు కూడా ఇలాగ ఒకసారి చేసుకొని చూడండి. థాంక్ యూ.